ప్రవక్త యోబు చేసిన ప్రార్థనలు వాక్యములతో పాడగలది. యెహోవా నేను కూర్చున్న వార్తలు విని భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును వర్తిల్ల చేయము. సంవత్సరం జరుగుతుండగా దాని తెలియజేయము. ఓపించుకునే వాక్యం తెచ్చుకొని జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తండ్రి, చిన్ని మాట ద్వారా మీరు మాట్లాడుతారండి. బాప్తీసాల కొరకు సిద్ధపడేటువంటి బిడ్డలు హెచ్చరికలు ఇవ్వడానికి కూడా సహాయపడండి. దైవ చేతులకు అప్పగించుకుంటూ సమయం దీవించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో దేవుని వాక్యం ద్వారా మరి దైవజనుడైనటువంటి హబక్కు, మరి ప్రవక్త అయినటువంటి హబక్కు దైవజనుడు ప్రార్థన చేస్తూ దేవుని ప్రజల మధ్యలో దేవుని చిత్తాన్ని కనుగొంటూ వచ్చాడు. నిజంగా చూస్తే యెహోవా నిన్ను గురించిన వార్తని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచము. నీ కార్యమును నూతన పరచము అంటే దాని అర్థం ఏంటంటే కొత్తదనాన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. ఏం చూడాలని ఇష్టపడుతున్నాడు? కొత్తదనం. కొత్తది దేంట్లో ఉంది చెప్పండి? కొత్తది దేంట్లో ఉందంటే ఒక మనిషి తిరిగి రక్షించబడినప్పుడు అది కొత్త అనుభవంలోనికి వస్తుంది. కాబట్టి కొత్త జీవితము చాలా అవసరం. కొత్త బ్రతుకు అవసరం. కొత్తగా జీవించడం అవసరం. కాబట్టి ఇక్కడ హబక్కు దైవజనుడు తాను దేవుని సంఘములో కొత్తగా ఉండడం అనేది ఇష్టపడుతున్నాడు. అలాగనే కొత్త వారిని లోపలికి ఆహ్వానించడం ఇష్టపడుతున్నాడు. కాబట్టి కొత్తగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ యెహోవా సంవత్సరము జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుము. వాటి నూతన అర్థమైనది కొత్తగా ఉండేటువంటి అనుభవాన్ని చూపిస్తుంది. కాబట్టి కొత్త జీవితము అవసరము. కొత్తగా జన్మించడము అవసరం. కాబట్టి దేవుడు కొత్తగా ఉండాలని కోరుచున్నాడు. చాలామంది కొత్తగా ఉండడం ఇష్టం ఉంది, పాతగా ఉండడమే ఇష్టం. ఇప్పుడు ఈ బాప్తీసు కొరకు సిద్ధపడేటువంటి ఇద్దరు బిడ్డలు ఏం చేయబడాలని ఇష్టపడుతున్నారు? ప్రభు కొత్తగా చేయబడాలని ఇష్టపడుతున్నారు. కొత్త అనుభవంలోనికి రావాలి. కాబట్టి హబక్కు దైవజనుడు సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నాకు కాబట్టి నూతన పరచుము. నీ కార్యము నాకు నూతన పరచుము అనగా కొత్తగా తెలియజేయము. కొత్త అనుభవంలోనికి రావాలి. కొత్త జీవితంలోనికి రావాలి. ఏమిట్లోకి రావాలి? కొత్త జీవితంలోనికి రావాలి. దైవజనుడు హబక్కు దేవుని ప్రజల గురించినటువంటి ఈ లోకాన్ని చూసినప్పుడు ఈ లోకము ఎలా ఉందంటే మరి బలత్కారంతో నింపబడినట్లుగా చూస్తున్నాం కదా. ఎలా చూస్తున్నాం చూడండి. 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 3వ వచనం. నన్ను ఎందుకు దోషము చూడనిచ్చున్నావు? బాధనైనా నేను ఊరకే చూస్తున్నావు. ఎక్కడ చూచును నాశనమును బలత్కారమును కనబడుచున్నాయి. జగడమును కలమును రేపుచున్నాయి. అందువలన ధర్మశాస్త్రం ఏమాయం, న్యాయం ఎన్నడూ జరగకుండగా మానిపోయి భక్తిహీనులు వచ్చి నీతి పరులు పట్టుకుందరు, న్యాయము చెడిపోతున్నది. కాబట్టి ఇవన్నీ చూస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలని కోరుచునంటే క్రొత్త అనుభవాన్ని వెతుకుతున్నాడు. దేని వెతుకుతున్నాడు? క్రొత్త అనుభవం. ప్రభువా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచం అంటే క్రొత్తది కావాలి. క్రొత్త అనుభవంలోనికి రావాలి. క్రొత్త వ్యక్తిగా మార్చబడాలి. కాబట్టి ఈ లోకములో బలత్కారం, పాపము కాబట్టి మానవుని జీవితంలో తాండవాడుతుంది. కాబట్టి ఇప్పుడు పాపము నుండి విడుదల పొందాలి. పాపం నుండి విడిపించబడాలి. కాబట్టి నువ్వు ఎలాంటి వారవయ్యా? ఒకసారి ఆలోచించగలిగితే దేవుని గురించి ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఈ మనిషిలో ఒక బాధ ఉంది. ఈ మనిషిలో ఒక వేదన ఉంది. ఈ మనిషిలో ఒక లోతైన అనుభవం ఉంది. అందుకే అంటున్నాడు కదా 10వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా. నీవు చూచి దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులుగా నాశనము నీవు చూచి ఎందుకు ఊరక ఉన్నావు? ఎందుకు ఊరక ఉన్నావు? దేవుని ప్రణాళిక ఏంటంటే ఈనాడు ఎవరు రక్షణ పొందాలి, ఎవరు మారుమనసు పొందాలి, ఎవరు పాప క్షమాపణ పొందాలి అంటే ఈ లోకములో దుర్మార్గులే, ఈ లోకములో చెడిపోయిన వాడే, ఈ లోకములో పతనమైన వాడే క్రొత్త అనుభవంలోనికి రావాలనేదే దేవుని ఉద్దేశం. దానివలన
హబక్కు కొంత ఆలోచిస్తున్నాడు. అయ్యో ఏమి ప్రభా ఇంతగా ఉంది దేశము, ఇంతగా ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక కొత్త మార్పును తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా కొత్తగా చూడాలని ఇష్టపడుతున్నాడు, కొత్త అనుభవంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నూతన పరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు నూతన పరచబడతాడు? తన జీవితం మార్చబడినప్పుడు, తన జీవితంలోనికి యేసుప్రభు వచ్చినప్పుడు అప్పుడు నూతన పరచబడతాడు. నూతన పరచబడాలి, కొత్త వ్యక్తిగా చేయబడాలంటే ఏం కావాలి? బాప్తిస్మం యొక్క అనుభవం రావాలి. ఏం రావాలి? బాప్తిస్మం యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయబడతారంటమా? నూతనమైన వ్యక్తిగా లేదా కొత్త వ్యక్తిగా మార్పు చెందుతారు. కాబట్టి ఇప్పుడు నూతనమైన అనుభవం, నూతనమైనటువంటి జీవితం, కొత్త అనుభవంలోనికి రావాలి. కొత్త అనుభవంలోనికి వచ్చినప్పుడే కొత్త వ్యక్తిగా చేయబడతారు. కొన్ని కొత్త వ్యక్తిగా చేయబడాలంటే మొట్టమొదటి ఏం జరగాలి? కొన్ని కార్యాలు చూద్దాం. కొత్తగా చేయబడడానికి, కొత్త అనుభవంలో రావడానికి పాత జీవితము, దుర్మార్గ జీవితము, కల్మషము, చెడుతనము, దుష్టత్వము, పాపము ఈ లోకంలో నుంచి వేరు చేయబడాలి. ఏం చేయబడాలి? ఈ లోకం నుంచి వేరు చేయబడాలి. అప్పుడు దేవుడు ఈ సంవత్సరము ఈ మందిరము యానివర్సరీలో దేవుడు తన కార్యమును నూతనముగా కొత్తగా చేయబోతున్నాడు. ఒకటి కొత్త జీవితము, కొత్త అనుభవంలోనికి మనం రావాలి. కొత్త బ్రతుకులో మనం జీవించాలి. కొత్త అనుభవంతో సాగి వెళ్ళాలి. అది హబక్కు యొక్క ఆలోచన. హబక్కుకు దేవుడు చూపించినటువంటి దర్శనము, లోకం యొక్క విధానం చూసినప్పుడు ఒక ప్రవక్తనే చెడును చూచి సహించలేకపోతే దేవదేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభావం భూమి మీద ఎక్కువ ఏముందంటే చెడే ఎక్కువ ఉంది. ఏమో చెప్పండి? మంచి కంటే ఏమి ఎక్కువ చెప్పండి? చెడే ఎక్కువ ఉంది. కానీ దేవుడు ఓర్చుకుంటున్నాడు కదా. దేవుడు ఓర్చుకుంటున్నాడు లేదా? మీరు చెప్పండి. దేవుడు ఎందుకు ఓర్చుకుంటున్నాడు? దేవుడు దయగలిగినవాడు కదా. దేవుడు ఎలాంటి వాడంట? దయగలిగినవాడు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. ఆయన అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ఏమంట? ఆపుకోలేదంట. ఏం ఆపుకోలేదు? వర్షాన్ని ఆపుకోలేదు. చూడండి 46, 5:46, 6:46 మత్తయి సువార్త చూడండి. ఆయన ఆపుకోలేదట. తనది ఇవ్వకుండా దేవుడు ఆపుకోలేదు. చూడండి 5వ వచనం 45. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుడు ఉదయింపజేసి నీతిమంతులను అనీతిమంతుల మీద వర్షము కురిపించున్నాడు. ఆపుకోలేదు. ఇది వాస్తవం. ఒక పాపి దేవుని రక్షణ పొందాలని, ఒక పాపి దేవుని వెతకాలని, ఒక పాపి దేవుని దగ్గరికి రావాలని, కొత్త వ్యక్తిగా చేయబడడానికి కొరకై దేవుడు ఆనాడే లోకములో దుష్టత్వము, పాపము తాండవాడుతుంది. అయినప్పటికైనా దేవుడి దీనికి శాంతం. కానీ ప్రవక్త అయిన హబక్కు మాత్రం ఓర్చుకోలేకపోతున్నాడు. కారణం మనుషుల్లో చూసిన చెడుతనంను బట్టి, మనుషుల్లో ఉన్న పాపము, బలత్కారము లోకం పైన ఎంత విధంగా వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తి కొత్తగా చేయబడాలి లేదా నూతనముగా చేయబడాలనే ఉద్దేశంతోనే ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే హబక్కు ఇవన్నీ చూసిన తర్వాత, దేవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నాలో నూతన పరచు, అంటే కొత్తగా చేయి ప్రభా, కొత్తగా కావాలి. కొత్తగా కావాలంటే బాప్తిస్మం యొక్క అనుభవం అవసరం. ఎలాంటి బాప్తిస్మం, ఎలాంటి కొత్తగా చేయబడాలి? కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3:5. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఒకటి జన్మ అంటే కొత్తగా జన్మించిన అనుభవం అవసరం. మొట్టమొదటిగా చూడగలిగితే 3వ వచనంలో అందుకు యేసు అతనితో చెప్పాడు, ఒకరు కొత్తగా జన్మించితేనే కానీ కొత్త జన్మ అవసరము. ఏం అవసరం అంట? కొత్త జన్మ అవసరం. దేంట్లో ఉంది కొత్త జన్మ చెప్పండి? ఏమిట్లో ఉంది కొత్త జన్మ? దేంట్లో ఉంది? ఏమో మాకేం తెలుసు. బాప్తిస్మములో ఉందమ్మా. దేంట్లో ఉంది కొత్త జన్మ? దేంట్లో ఉంది చెప్పండి? బాప్తిస్మములో ఉంది. కాబట్టి కొత్త జీవితం దేంట్లో ఉంది చెప్పండి? బాప్తిస్మములో ఉంది. మరి బాప్తిస్మం ఎక్కడ? నీళ్ళల్లో. ఎక్కడ తీసుకోవాలి? నీళ్ళు. ఈ నీళ్ళు ఎక్కడివి చెప్పండి? ఈ నీళ్ళు ఎక్కడివి? నదిలో పారేటువంటి. ఇప్పుడు ఏ గినాలు అయ్యేది? నాగార్జున సాగర్ తీసుకెళ్తారు. నాగార్జున సాగర్ ఉందే
కొత్తది చెప్పనమ్మా. నీళ్ళలో ఉందా కొత్తది? ఎక్కడుంది కొత్తది? ఎందుకంటే మాకు తెలుసు. చెప్పండి, బోధకులు చెప్పండి, కొత్తది ఎక్కడుంది? కాబట్టి బాప్తీసంలో కొత్త జీవితం. కానీ కొత్తది ఎక్కడుందంటే గుడ్ న్యూస్లో రాయబడింది. ఏమంటారు? గుడ్ న్యూస్లో కింద రాయబడింది, ఏమని రాయబడింది? కొత్తది అనడానికి ఏమర్థం అంటే పై నుంచి దిగి వచ్చుట. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చట? పై నుంచి దిగి వచ్చుట. బాప్తీసం యొక్క అనుభవం ఏంటంటే చాలా మంది ఏమిటంటే మేము నీళ్ళలో మునిగినామండి, అయిపోయింది, బాప్తీసం తీసుకున్నా, సోప్ ఖతం రే, ఖతం పోగా అయిపోతుందా? ఏం మోసే అయిపోతుందా? కాబట్టి ఎక్కడి నుంచి రావాలి? పై నుంచి రావాలి. ఇది క్రొత్తది. కాబట్టి క్రొత్త అనుభవంలోనికి రావాలి. కాబట్టి అబొక్కు జీవితంలో దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఈ కార్యములు జరిగించే వాటి విషయాల్లో మేము క్రొత్తగా చేయబడేటువంటి అనుభవంలో రావాలంటే మొట్టమొదటి క్రొత్తది ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? పై నుంచి వచ్చేటువంటి క్రొత్త జలము. పైన ఉండేటువంటి క్రొత్త జలము తప్ప భూమిలో ఉండేటువంటి జలము ఏ మానవుని ఏమి కూడా చేయదు. ఇది దేవుని యొక్క శక్తి. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చేదంటే పై నుంచి వచ్చేటువంటి క్రొత్త జలం. కాబట్టి అందుకే ఇక్కడ అంటున్నాడు 3వ వచనంలో, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించిననే కానీ. జన్మించాలంటే ఎక్కడి నుంచి రావాలి? పై నుంచి రావాలి. క్రొత్తగా జన్మించాలంటే ఎక్కడి నుంచి రావాలి? పై నుంచి రావాలి. ఇక్కడ నీళ్ళలో మునుగుతున్నాం కదండి, అయిపోతుందంటే కాదు, పై నుంచి తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలంటమ్మా? పై నుంచి తీసుకోవాలి. క్రొత్తగా జన్మించితనే కానీ. కాబట్టి కొత్తగా జన్మించిందండి. సరే, 2వ చూడండి, 4వ వచనం, 3:4, 2వ చూడండి. అందుకు నికోదేము, నేను ముసలి వాడను, ఏలాగు జన్మింపగలను? ఏలాగు జన్మింపగలను? కాబట్టి ఏలాగు జన్మింపగలను. కాబట్టి నేను ఎలాగో జన్మింపగలను అనగా మన జీవితంలో చూస్తే దేవుడు ఎలా ఇస్తాడంటే, నీవు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నీలో జన్మ కార్యము జరుగుతుంది. కొత్తగా జన్మించిన వ్యక్తి ఏలాగూ జన్మించాలంటే మరలా నీ తల్లి గర్భంలోనికి వెళ్ళదు, దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వస్తే దేవుడు కార్యము చేస్తాడు. కాబట్టి ఏలాగూ జన్మించాలంటే నీవేం చేయాలంటే యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకోవాలి. ఎలాగో జన్మించాలంట? మరలా నీకు మా తల్లి గర్భంలో పోవాలన్నా? ఇప్పుడు 80 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాల తర్వాత నీ మరలా గర్భంలోనికి వెళ్ళగలనా? వెళ్ళలేము కదా. కాబట్టి ఏం చేయాలి? రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఏలేరుగా నీతి కలిగినట్లు మనుషుడు ఇద్దరు హృదయంలో విశ్వసించినట్లు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. ఎలా ఉంటామా? క్రొత్త వ్యక్తిగా కావాలంటే ఏం చేయాలంట? నోటితో ఒప్పుకోవాలి. క్రొత్త వ్యక్తిగా కావాలంటే ఏం చేయాలంటే నోటితో ఒప్పుకోవాలి. కాబట్టి అందుకే మనం జీవితంలో ఒప్పుకుంటున్నామా? క్రొత్తగా జన్మించడం అనేది కొత్త జీవితంలో ముసలివాడని నేను ఎలా జన్మింపగలను? ఎలాగో రెండవ మారు తల్లి గర్భంలో నేను ప్రవేశించగలనా? కాబట్టి ఎలాగో జన్మింపగలను. కొన్ని కొత్త వ్యక్తిగా మార్చబడాలంటే దేవుడి దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు మనల్ని కొత్తగా జన్మించే వారుగా కొన్ని కొత్త జీవితం అవసరం. కొత్త జీవితంలోని మనం రావాలి. కాబట్టి ఎలాగో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకుంటే బాప్తిస్మం ద్వారా కార్యము జరుగుతుంది. ఇక్కడమ్మా బాప్తిస్మం ఏం జరుగుతుందట? కార్యము జరుగుతుంది. తర్వాత చూడండి ఏమంటారు? 5వ వచనం. యేసు ఇతరులను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడమే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించారు. కాబట్టి ఏదో ఒక కార్యము జరగాలి, ఏదో ఒక దాని ద్వారా మానవుడు జన్మించాలి. కాబట్టి ఇది కొత్త అనుభవంలోనికి వచ్చిన కొరకై, దేవుడు కొత్త వ్యక్తిగా చేయడానికి కొరకై, నూతనమైన అనుభవంలోనికి నూతనమైన వ్యక్తిగా చేయబడాలనే దేవుని ఉద్దేశం. కొత్తగా చేయబడాలంటే మరి నిజంగా చూడ ఆత్మ మూలంగాను జన్మించదలే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేని మూలంగాంటమ్మా? ఆత్మ మూలంగా జన్మించాలి. కాబట్టి దేవుని ద్వారా కొత్త వ్యక్తిగా నువ్వు మారవలసి పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఇది కొత్త యొక్క అనుభవంలో మొట్టమొదటిగా మన కొత్తది ఎలా వస్తుందంటే పైనుంచి వస్తుంది. కాబట్టి పైనుంచి వచ్చే దాంట్లో కొత్తగా చేయబడాలంటే నీవు ప్రభు దగ్గరికి రావాలి. కాబట్టి రెండవది ఏమిటిది కొత్తది? రెండవది ఏమిటిది కొత్తది? చూడండి 7వ వచనం. రెండవది ఏమిటి కొత్తది? చూడండి 7వ వచనం. నీవు కొత్తగా జన్మింపవలనని
నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఏమంట? నీవు కొత్తగా జన్మింపమని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. వాడు ఏమంట? కొత్తగా జన్మింపమని చెప్పినందుకు ఆశ్చర్యం. ఇది కొత్త అనే దానికి ఏమాత్రం ఆశ్చర్యపడవద్దు, ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. ఏ కారణం అంటే ప్రతి వ్యక్తి కూడా కొత్త అనుభవంలోనికి రావాలి. ఇది కొత్త వ్యక్తి ఏం చేయాలంటే ఆశ్చర్యపడాల్సిన అవసరము. ఎందుకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు? దేవుడు ఒక సూచక్రియ ద్వారా, దేవుడు తన శిలువ కార్యం ద్వారా కొత్త అనుభవంలోనికి తీసుకొస్తున్నాడు. కాబట్టి చాలా మంది ఆశ్చర్యపడేవారుగా, ఆశ్చర్య కార్యమైనటువంటి జీవితంలోనికి వచ్చేవారుగా ఉంటారు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునిలోనికి వచ్చినటువంటి నీవు, దేవునితో వచ్చినటువంటి నీవు, ప్రభుతో ఉండేటువంటి నీవు ఎలా ప్రభు కోసం నమ్మకంగా జీవించాలి. కాబట్టి కొత్తగా జన్మించినందుకు ఎవరు కూడా ఏమంట ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. ఎందుకు? అది ప్రభు తన కార్యంలో సిద్ధపరుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యపడాల్సింది ఏందనగా దేవుడు తన పట్ల గొప్ప కార్యం చేశాడని ఆశ్చర్యపడు, కానీ దేవుడు చేసిన కార్యాల విషయంలో దేవుడు ఇక్కడ ఒక పాపిని రక్షించడం కొరకై మరి నిజంగా చూడండి ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. ఎందుకు ఆశ్చర్యపడకూడదు? ఆశ్చర్యపడాలి కదా. దేవుని చూసేటువంటి అనుభవములు అనేక రకాలుగా మరి చూసేవాడుగా ఉంటున్నాడు. అయితే నిజంగా చూడగలిగితే ప్రభు ఎంతో గొప్పవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నిజంగా చూడ దేవుడు ఎంతో అద్భుతాలు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మరి ఇక్కడ అద్భుతమైన కార్యాన్ని చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి కొత్త అనుభవంలో ఎవరు ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. ఎందుకు? దేవుడు మన విషయంలో సహాయము చేశాడు. కాబట్టి దేవుడు గొప్పవాడుగా కొత్త అనుభవంలోనికి మనము రావాలి. ఎవరు ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదు. దేని బట్టి ఆశ్చర్యపడకూడదు? కొత్తగా బాప్తీసుని బట్టి చాలా ఆశ్చర్యపడతారు. ఓ, వీడు బాప్తీసం తీసుకున్నాడా, ఈమె బాప్తీసం తీసుకుందే కదా. ఏదో చెప్తారు, ఈమె బాప్తీసం తీసుకుందే, వీడు బాప్తీసం తీసుకున్నారా. దీని కొరకు ఏం చేశాడ? ఆశ్చర్యపడతారు. కాబట్టి ఎందుకు ఆశ్చర్యపడతారు చెప్పండి? బాప్తీసం అంటే ఏమిటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, బాప్తీసం అంటే ఏమిటి? బాప్తీసం అంటే ఏందన్నా? కొత్త జన్మ, పైనుండి రావాలి. ఆ తర్వాత కొత్తగా జన్మించడం అనేకలు ఏం చేసిందా? ఆశ్చర్యపడతారు. ఎందుకు ఆశ్చర్యపడతారు? ఎందుకు కొత్తగా జన్మించాలి? బాప్తీసం అంటే ఏమిటిది? బాప్తీసం అంటే ఏమిటిది? కాబట్టి బాప్తీసం అంటే ఏమిటంటే చెప్పండి, మీరు చెప్పండి. బాప్తీసం అంటే ఏమిటి? చనిపోవట, సిలువ వేయబడట కదా. ఇక నేగా జీవించేది, పాత జీవితానికి స్వస్తి చెప్పినాము, ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. కాబట్టి బాప్తీసం అంటే ఏంటంటే రెండు విషయాల్లో అమర్చబడింది, రెండు విషయాల్లో స్పష్టంగా రాయబడింది. బాప్తీసం అంటే ఏమిటి చెప్పండి? బాప్తీసం అంటే ఏమిటి? రెండు విషయాల్లో ఆధారపడింది, రెండు విషయాల్లో ఆధారపడింది. చెప్తారా రెండు విషయాలు? బాప్తీసం అంటే ఏమిటి? ఏమో మాకే తెలుసు. మా కోపము, లోకము, రైట్, లోకముడు వేరు చేయబడటం, మంచిది, అది కూడా కరెక్టే. చెప్పండి. బాప్తీసం అంటే ఏంటంటే రెండింటి మీద ఆధారపడింది. గుర్తుపెట్టుకుంది. బైబిల్ అంతట్లో బాప్తీసానికి రెండు ఆధారాలు ఉన్నాయి. చెప్తారా? రెండు ఆధారాలు. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మీరు ఇంటికి వెళ్ళి బాప్తీసానికి రెండు ఆధారాలు చెప్పండి. బోధకులైన వారు చెప్పండి. చెప్పండి, బాప్తీసం అంటే ఏమిటి? తిరిగి జన్మించడమే, అంతే కదా? అంతేనా? బాప్తీసం అంటే ఏంటంటే చెప్పండి. బాప్తీసం అంటే ప్రభు ఒక్కడే. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒక్కడే. గుర్తుపెట్టుకోండి, బాప్తీసం అంటే ఏంటి? ప్రభు ఒక్కడే. బాప్తీసం అంటే ఏంటి? విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒకటే. రండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. పౌలు చాలా చక్కగా రాసుకోవచ్చు. 7వ వచనం, 6వ వచనం. విశ్వాసం ఒకటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తీసము ఒకటే. ఇప్పుడు బాప్తీసములు ఎవరున్నారు చెప్పండి? ప్రభు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, బాప్తీసములు ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. ఎందుకు కొత్త వ్యక్తిగా చేయబడాలి? ప్రభు లేకుండా చాలా మంది ఉంటారు.
కానీ బాప్తీసంలోనికి ఎవరు రావాలి చెప్పండి? ఎవరు రావాలి? ప్రభు రావాలి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, తర్వాత బాప్తీసము ఒకటి. ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు చెప్పండి? ఎక్కడున్నాడు? బాప్తీసములు ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే. కాబట్టి తండ్రి అందులో ఉన్న ముగ్గురు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు లేదా? కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు ద్వారా దేవుని కార్యము. కాబట్టి ప్రభు ఒక్కడే. ఎవరటమ్మా? ప్రభు ఒక్కడే. ఎవరి ప్రభు? ఎలాంటి వాడు? జకరియా గ్రంథం 14:9 త్వరగా చూపిస్తాను చూడండి. జకరియా గ్రంథం 14:9. మనకు సమయం లేదు, అయిపోయింది, సమయం అయిపోయింది. సమయం లేదు సోదరా త్వరపై రమ్ము వేగమే. కాబట్టి మనకు సమయం అయిపోయింది. చదవమా. యెహోవా సర్వలోకములకు రాజై ఉన్నాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు ఎన్ని పేర్లు పెడతారంటే అన్ని పేర్లు పెడతారు. ఆయనకు ఒకటే పేరు గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు ఒక్కటే, అంతే, వేరే పేర్లు పెట్టద్దండి. కాబట్టి బాప్తీసం కూడా ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయా? ఎన్నున్నాయి? ఒక్కటే. బాప్తీసం కూడా ఒక్కటే. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:13. త్వరగా మొదటి కొరింథీ 1:13. మొదటి కొరింథీ 1:13. క్రీస్తు విధింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున బాప్తీసం పొందితిరా? తప్ప మరి ఎవరికి నేను బాప్తీసము? ఎందుకు? కొన్ని సందర్భాల్లో అనేక రకాల ప్రభు నామమున బట్టియే. కానీ ప్రభు మాత్రమే ఘనత పొందినవాడు. నేను ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఇద్దరికి మాత్రమే ఇవ్వాల్సి వచ్చింది. కారణం ఏమిటిది? దానికి ఆయన ఒకవేళ చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలతో గొప్పది. మరి దేవుడు ఎలాంటి అంటే ప్రభు అందరిలో ప్రభు ఒక్కడే. ఎవరంటమ్మా? ప్రభు ఒక్కడే. ప్రభు ఒక్కడే. తర్వాత విశ్వాసము ఒకటి. ఎలాంటి విశ్వాసం అది? ఎలాంటి విశ్వాసంతో సాగి వెళ్ళాలి? అందుకే రాస్తారు యోహాను సువార్త 10:16. యోహాను సువార్త 10:16. యోహాను సువార్త 10:16. యోహాను సువార్త 10:16. వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి ఒకడు అవును, మరలా వాటిని తీసుకొని నా ప్రాణం. ఒకటి విశ్వాసం అంటే ఏమిటంటే దేవుని ప్రాణమును మరలా తీసుకున్నట్లుగా ఈ వ్యక్తిని మరలా లేపుతాడు దేవుడు. ఏం లేపుతాడంటే దేవుడి వ్యక్తిని మరలా లేపుతాడు. యూదా రాసిన పత్రిక 3వ వచనం. యూదా రాసిన పత్రిక 3వ వచనం 1:3. యూదా 1:3. మనకందరికి కలిగిన రక్షణ గురించి పోరాడవలని మిమ్మల్ని వేడుకొచ్చు. చూడండి, ఇక్కడ దేవుడి ఉద్దేశం ఏంటంటే తిరిగి జన్మించడం కొరకై, దేవుడిచ్చిన విశ్వాసంలో నిలిచిన కొరకై, విశ్వాసం ద్వారా సాగిపోవడం కొరకై ప్రభు మనను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం విశ్వాసం ద్వారా నింపబడాలి. బాప్తీసం అంటే ఎలా తీసుకోవాలి? నిజంగా చూడండి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని విరిగి ఈ బాప్తీసం యొక్క అనుభవం కొత్త జీవితాన్ని గురించి చూపిస్తుంది. కొత్త వ్యక్తిగా ఎక్కడి నుంచి రావాలి? కొత్త వ్యక్తి పై నుండి రావాలి. ఎక్కడి నుంచి రావాలమ్మా? పై నుండి రావాలి. కాబట్టి నిజంగా చూడలేదు, కొత్త అనుభవంలోనికి రావడానికి కొరకై మనం పై నుంచి ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. కాబట్టి కొత్తగా మనము జన్మించాలి. కొత్త అనుభవంలోనికి రావడానికి దేవుడు మనకిచ్చినటువంటి బాప్తీసం యొక్క అనుభవంలో రక్షణ పొందాలి, దేవుడితో సరి చేసుకోవాలి, బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వాలి. బాప్తీసంలో ఎలా సాక్ష్యం ఇవ్వాలి మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. కాబట్టి చాలామంది నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా తీసుకుంటారు. కొత్త అనుభవంలోనికి రావాలి. అందుకే అప్పుడు ఇవన్నీ చూసినప్పుడు దేవుడు అంటాడు, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నాలో
నూతనపరచు అనగా కొత్తగా చేయి ప్రభా, కొత్త వ్యక్తిగా చేయి ప్రభా, అనేకులు కొత్తగా మార్పు తీసుకురా ప్రభా. కాబట్టి బాప్తీసంలోనికి వచ్చినటువంటి ఈ బిడ్డలు కొత్తగా చేయబడాలి. అట్లు దేవుని మాటలు మన కొరకు సిద్ధపరిచే ఈ బాప్తీసంలో వాళ్ళు సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభు సహాయపడుతుగా ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. బాప్తీసం ఎక్కడయ్యా? ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మపేట సేవకు వచ్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన వేడుకల మా తండ్రి, ఉదయకాలంలో ప్రభావ విశ్వాలు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన చెడులను బట్టి వందనాలు ప్రభావ. మరి ప్రభు దైవ తండ్రి క్రమం నుంచి అధ్యాయం నుంచి ప్రభా దైవజనులను దేవరాజుల ప్రభా, అలాగే వారికి వెళ్ళిన వారు మానవులందరినీ కూడా ఇది తీసుకొని వచ్చి ప్రభు ఈ సమయంలో తండ్రి కాపించాల కొరకు మీరు సిద్ధపరిచిన మాటలను బట్టి వందనాలు, అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. మేము ఈ లోకంలో దేవా అనేక రీతిలుగా బలత్కారంగా దేవా మరి ఎంతో ప్రభా భయంకరంగా లోకంలో జీవించే మాకు ప్రభా మరి తండ్రి అలాంటి దృశ్యాలను ప్రభా మీరు చూపించుకున్న నిమిత్తం కొత్త జన్మ ఇవ్వటానికి ఇష్టపడి ఈ సమయంలో దేవా విశ్వాలో ఉన్న బిడ్డలను ప్రభా బాప్తీసాల కొరకు మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. తీసుకుని వచ్చిన విధానం బట్టి మాటలన్నిటిని బట్టి వార్తలు బట్టి కృతజ్ఞమై స్తుతిస్తున్నాం. ఒక మార్పు కలిగించాలని ప్రభా, నూతన జన్మ ఇవ్వాలని పరమ నుండి దిగి వచ్చి ప్రభా మా కొరకు భూమి మీద రక్తం కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ప్రభా. తద్వారా దేవ మా జీవితాలను మార్చిన దేవుడు. అలాగే ఈ బిడ్డల జీవితాన్ని కూడా ప్రభా బాప్తీసము ఇవ్వటంలో ప్రభా సహాయం చేయండి దేవా. ఈ కార్యం అంతటిలో కూడా ఈ కటాక్షం మా అందరిపై ఉంచండి. తీసుకునే బిడ్డలను కూడా సిద్ధపరచండి. నీ కనికరమను కోరుకుంటూ నీ అస్త్రాలకు అప్పగించుకుంటూ విరుచుండగా దేవ సమస్త విషయాలను సహాయపడుతూ రావాలి. తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఘనమైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి గమనించండి. బాప్తిజం తీసుకోవడానికి మనము ఈ కాలువ దగ్గరికి వెళ్తాం. కొంతమంది అడిగి మనం సిద్ధపరచండి. పాట పాడుకుంటూ మనము వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బాప్తిజం తీసుకొని మరలా వస్తాం. మరి రాగలిగిన వాళ్ళు రండి, రాగలిగిన వాళ్ళు కూర్చోండి. దగ్గరే ఉంది, అంత 1 కిలోమీటర్ ఉంటుంది. మనం త్వరగా వెళ్ళి వస్తాం. ఈరోజు ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనకు యానివర్సరీ మీటింగ్ చేసేది అన్నీ కలిపి చేస్తాం. మైక్ పట్టుకుని తర్వాత చేసుకుంటూ వెళ్తాం. అందరూ రండి దగ్గరే. అన్నా